కోనసీమలో అలజడి సృష్టించిన ఓఎన్జీసీ బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిన్నటితో పోలిస్తే మంటలను తీవ్రత కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ బ్లోఅవుట్ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అయితే మంటల తీవ్రత కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. ఓఎన్జీసీ సిబ్బంది ఫైర్ ఫైటింగ్ స్టాప్ బ్లూటూత్పై నిర్విరామంగా వాటర్ అంబ్రెల్లా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నిన్నటి కంటే ధ్వని తగ్గింది. మంటలతో పాటు నల్లటి పొగ వ్యాపిస్తోంది. మంటలు వేడి తీవ్రత వల్ల నిన్న దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇవాళ ఉదయం పరిస్థితి కాస్త మెరుగుపడింది. దీంతో అధికారులు మంటలకు చేరువగా వెళ్తున్నారు. మధ్యాహ్నానికి పరిస్థితి ఇంకాస్త మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు. దాదా రే నువ్వు లేకరా, ఇలా వచ్చారబ్బా, ఇలా పెట్టరా, నీ బండి పెట్టరా. అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కలెక్టర్ మహేష్ కుమార్ గౌర్, ఎస్పీ రాహుల్ మీనా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బ్లోఅవుట్ వల్ల దాదాపు 550 మంది 2 పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం, చింతలపల్లి, బట్టలంక గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరించారు. కోనసీమ జిల్లాలోని ఇరుసుమండలో బ్లోఅవుట్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అయితే కొంతవరకు ఉధృతి తగ్గింది. గ్యాస్ సంబంధించిన ఉధృతి అయితే తగ్గింది. మంటల తీవ్రత కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. రాజమండ్రి నుంచి, నరసాపురం నుంచి ఓఎన్జీసీ రెస్క్యూ టీంలు వచ్చి నిరంతరం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాయి. సమీపంలో ఉన్నటువంటి ఒక కాలువ నుంచి నీరుని సేకరించి వాటి ద్వారా నిరంతరంగా చేస్తున్న ఫైర్ ఫైటింగ్ విధానం ప్రక్రియ కొంత సఫలమైందని చెప్పుకోవచ్చు. అయితే తదుపరి మరింత మంటల్ని అదుపు చేయడం, తరువాత బావిని మొత్తం మూసివేయడం, దాన్ని క్యాపింగ్ అంటాము. ఈ క్యాపింగ్ ప్రక్రియ చేయడానికి ఓఎన్జీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నిన్నటితో పోల్చుకుంటే ఇప్పుడు మంటల ఉధృతి తగ్గిందని చెప్పుకోవచ్చు. క్రమేపీ కూడా గ్యాస్ అంటే మండుతున్నటువంటి గ్యాస్ యొక్క ఒత్తిడిని తగ్గించినట్టయితే కొంతవరకు మంట తగ్గుతుంది. మంటలు తగ్గిన తర్వాత యథావిధిగా దాన్ని తిరిగి మళ్ళీ ఆ బావిని మూసివేయడానికి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గతంలో 95లో పాచర్లపూడి బ్లోఅవుట్ వచ్చిన సమయంలో కూడా కొన్ని విధానాలు అవలంబించారు. ముఖ్యంగా హైడ్రోజన్ సంబంధించినటువంటి బాంబులు వేయడం ద్వారా, అంటే ఈ బాంబులు కనుక పేలినట్టయితే ఇవి ఆక్సిజన్ ని స్వీకరిస్తాయి. వాటి ద్వారా మంటలు అదుపు చేసే విధానం ఒకటి. రెండోది, ఏదైతే ప్రమాదానికి గురైన బావి ఉందో దాని సమాంతరంగా మరొక బావిని తవ్వి తద్వారా గ్యాస్ వెళ్లేటువంటి ఒత్తిడిని తగ్గించడం ద్వారా మంటలను తగ్గించేటువంటి ప్రక్రియ మరొకటి. ఈ విధానాల ద్వారా 2-3 విధానాలు ప్రస్తుతం అయితే ఓఎన్జీసీ అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో కూడా ఇటు తాచలపూడి బ్లోఅవుట్ కావచ్చు, కేసనపల్లి బ్లోఅవుట్ కావచ్చు, అలాగే దేవరాపల్లి సమీపంలో కూడా ఒక బ్లోఅవుట్ జరిగిన ప్రక్రియ ఉంది. ఆ సమయంలో కూడా మంటల్ని అదుపు చేయడానికి వినియోగించినటువంటి అనేక మార్గాల్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే రాజమండ్రి, నరసాపురం నుంచి వచ్చినటువంటి ఓఎన్జీసీ రెస్క్యూ టీములు ప్రస్తుతం మంటలను అదుపు చేసేటువంటి ప్రక్రియ కొనసాగిస్తారు. కొంతవరకు మంటలు అదుపులోకి వచ్చిన పరిస్థితి ఉంది. నిన్నటిగా పరిశీలించుకున్నట్టయితే ప్రస్తుతం ఉధృతి అయితే కొంత తగ్గింది. అంటే గ్యాస్ వస్తున్నటువంటి ఒత్తిడి తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మంటలను మరింత అదుపు చేసి పూర్తిగా మొత్తం బావినంతా మూసివేయడం, అంటే క్యాపింగ్ చేయడం అనే ప్రక్రియ మీద ఓఎన్జీసీ అధికారులు దృష్టి పెట్టారు. అలాగే దీనికి సంబంధించి బరోడా ఇతర ప్రాంతాల్లో కూడా నిపుణులు ఉన్నారు. ఇలాంటి బ్లోఅవుట్లు సంభవించినప్పుడు వాటిని నియంత్రించేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిని సంప్రదిస్తూ వారి ద్వారా పూర్తిగా ఈ ఆపరేషన్ ని కొనసాగించాలని ఓఎన్జీసీ అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే రాజమండ్రి, నరసాపురం సమీపంలో ఉన్నటువంటి ఓఎన్జీసీ రెస్క్యూ టీములు మంటల్ని అదుపు చేసి తీవ్రతను తగ్గించేటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నిరంతరం ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తున్నారు. జిల్లా అధికారులు అలాగే జిల్లా కలెక్టర్
మహేష్, అలాగే స్థానిక ఎంపీ హరీష్, ఇతర అధికారులంతా కూడా సంఘటనా ప్రాంతం మీద ఉండి ఇక్కడే నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే మంటల్ని మరింత అదుపు చేసి పూర్తిగా బావిని మూసివేసేటువంటి ప్రక్రియ కోసం ఓఎన్జీసీ అధికారులు ప్రస్తుతం ప్రణాళికను రచిస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.